పాన్ ఇండియా ట్రెండ్ వల్ల తెలుగు సినిమా బిజినెస్ పెరిగిందేమో కానీ స్టార్ హీరోలు తెలుగు సినిమాలకు దూరం కావడంపై ఇప్పుడు చర్చ మొదలైంది. ప్రభాస్ మళ్ళీ మిర్చి లాంటి చిత్రాల్లో, రామ్ చరణ్ రంగస్థలం లాంటి సినిమాలు, బన్నీ, ఎన్టీఆర్ అంతకు ముందు నటించిన చిత్రాల దారిలో మళ్ళీ నటించకపోవచ్చు. ఈ ఒక్క లోటు మాత్రం తెలుగు సినిమా అభిమానులను వెంటాడుతోంది. లాస్ట్ ఇయర్ గేమ్ చేంజర్, ఈ ఏడాది పెద్ది, అంతకు ముందు ట్రిపుల్ ఇలా పూర్తిగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు పరిమితమయ్యాడు చరణ్. సుకుమార్ దర్శకత్వం వహించే చిత్రం కూడా భారీ స్థాయిలో ఉండనుంది. ఈ లెక్కలో చూస్తే రామ్ చరణ్ ను మళ్లీ గోవిందుడు, అందరి వాడేలే, ధ్రువ, రంగస్థలం లాంటి చిత్రాల్లో తిరిగి చూసే అవకాశమే లేదని ఫీల్ అవుతున్నారు మెగా అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు. ఈ సమస్య ఒక రామ్ చరణ్ తో మాత్రమే కాదు, మిగతా తెలుగు పాన్ ఇండియా హీరోల్లో కూడా కనిపిస్తోంది. ఒకప్పుడు మిర్చి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి చిత్రాల్లో నటించాడు రెబల్. కానీ ఇప్పుడు కల్కి, ఫౌజీ, స్పిరిట్ లాంటి భారీ చిత్రాలకు పరిమితం కావాల్సి వస్తోంది. ఇక జులై, అలా వైకుంఠపురంలో లాంటి కమర్షియల్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఉర్రూ తొలగించిన అల్లు అర్జున్ పుష్ప సిరీస్ తర్వాత రాకా, తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ చిత్రాలతో బిజీ అయ్యాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఎంచుకునే కథలు, పాత్రల్లో కూడా మార్పు వచ్చేసింది. దేవరా, వార్ 2, డ్రాగన్ లాంటి చిత్రాలు చేస్తున్నాడు. మొత్తంగా పాన్ ఇండియా ట్రెండ్ తెలుగు హీరోలను నేటివిటీ సబ్జెక్ట్స్ కు, లోకల్ స్టోరీస్ కు దూరం చేస్తోంది.